అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ఏపీ సర్కార్. జూన్ 27 లోపు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి రావాలంటూ సర్క్యులర్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఉద్యోగుల తరలింపుపై ఏపీ సర్కార్ జారీ చేసిన సర్క్యులర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే సచివాలయ ఉద్యోగులు ఏమంటున్నారు ఈ సర్క్యులర్ పై? అమరావతికి తరలింపు, అమరావతి వచ్చే పరిపాలన అనే అంశంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే పనులను వేగవంతం చేయడం ద్వారా అనుకున్న సమయానికి ఒక 5 రోజుల ముందుగానే సచివాలయాన్ని ఉద్యోగం చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. నిన్న ముఖ్యమంత్రి కూడా తనిఖీల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పనితీరును తెలుసుకున్నారు. మరోవైపు ఉద్యోగుల తరలింపుకు సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా ఈ రోజు విడుదలైంది. సచివాలయం హైదరాబాద్ లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులందరినీ కూడా వెలగపూడిలో నిర్మిస్తున్నటువంటి సచివాలయ భవనాల ప్రాంగణానికి తరలించున్నారు. వారంతా కూడా అక్కడి నుంచే జూన్ 27వ తేదీ నుంచి కూడా విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎటువంటి వెనకడుగు కానీ పునరాలోచన కానీ లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈ రోజు ఆ సర్క్యులర్ కూడా విడుదలైనట్టుగా మనకు తెలుస్తోంది. ఇకపోతే సచివాలయం వెలుపల హెచ్ఓడీలు కానీ ఇతర శాఖాధిపతులు కానీ ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగుల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా కొద్ది రోజులుగా కసరత్తు నడుస్తా ఉంది. విజయవాడ, గుంటూరు పట్టణాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లో శాఖాధిపతుల కోసం, హెచ్ఓడీల కోసం కార్యాలయాలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వ భవనాల్లో అందుకు సంబంధించినటువంటి స్థలం లేకపోతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకునైనా సరే కార్యాలయాల తరలింపు పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశంగా కనిపిస్తోంది. ఇందుకు అవసరమైతే 2 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ల సహాయం తీసుకొని ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకోవాలనే సర్క్యులర్ లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.